లేదు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. మిమ్మల్ని ఇంక ఎక్కువగా ఇబ్బంది పెట్టను. అపోస్తులైన పౌలు గారు పత్రికలలో కుమారుని గురించి అనేకమైన విషయాలుగా సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకు, మరి ఆ కుమారుని యొక్క గుణగణాల నిమిత్తమై, ఆ కుమారుని యొక్క లక్షణాల నిమిత్తమై, ఆ కుమారుడు ఎలా జన్మించాడు, ఆ జన్మించిన కుమారుని బట్టి మనకి ఏమి కలుగుతుంది అనే ఈ విషయాలు చాలా చోట్ల పత్రికల్లో మనకి కుమారుడు అని కూడా రాశారు. అయితే సువార్తలు నాలుగు సువార్తల్లోనూ కుమారుడు అని రాశారా అంటే రాయలేదు. కుమారుడని వర్ణించిన వ్యక్తి ఒకే ఒక ఆయన. మత్తయి గారు ఒక రకంగా వర్ణించారు దేవుణ్ణి, మార్కు గారు ఒక విధానంగా వర్ణించారు, లూకా గారు ఒక విధంగా వర్ణించారు, యోహాను గారు మరొక విధానంగా వర్ణించారు. కుమారుడు అనే విషయం ఎక్కువగా ఎక్కడ సంబోధించబడింది అంటే యోహాను సువార్త మాత్రమే. యోహాను సువార్తలో ఈయన దేవుని కుమారుడు అని ఆయన సంబోధించారు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చూస్తే కొలస్సీలు రాసిన పత్రిక, చాలా ఈ పత్రికను మనం చదివినప్పుడు, జ్ఞానిస్తూ ఉన్నప్పుడు సంఘానికి, సంఘం యొక్క విశ్వాసులకి కూడా చాలా విషయాలు ఆత్మీయ జీవితంలో మనకి బయలుపరుస్తూ ఉంటాయి. ఎందుకంటున్నానంటే పత్రికలు అన్నిటిలోనూ లేదా అంటే ప్రతి ఒక్క పత్రికలోనూ ఉంటుంది. కొలస్సీ పత్రిక, ఈ పత్రికలో మరొక కొన్ని విషయాలు కొన్ని కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మొదటి అధ్యాయము, కొలస్సీ మొదటి అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఎక్కడ చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనము. చాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాకరుడా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారివైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు బాబు. ఇదిగో నాయన, అయా అల్పుడనైనప్పటికీ మీరు ఎంతగానో ప్రేమించారు, కృప చూపించారు, పేరు పెట్టి పిలిచారు నాయన. ఇండియా దేశంలో ఆ పిలుపు నేను గ్రహించుకోలేనప్పటికీ కొయిడి దేశం వచ్చిన తర్వాతనైనా అనేక పర్యాయములు నీ దర్శనమిచ్చి, నీ పిలుపు ద్వారా ఏర్పరిచి, నీ యొక్క మందిరాన్ని, నీ యొక్క పరిచయను ఇటు రీతిగా నడిపించడానికి మీరు చూపిన కృపను బట్టి లెక్కిన స్తోత్రాలు. చిన్న మందగా ఉన్నామయ్యా, చిన్న మందికి కావలసిన యొక్క మాటలు మీరు నేర్పండి, బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలులైన పౌలు గారి యొక్క మాట మాట్లాడటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో 13వ వచనం కానీ మనం చూస్తే ఉంది చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసునిగా చేసెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దామండి. మీరొక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ క్రిస్మసే కదా, సంతోషంగా సంబరం చేసుకునే రోజా లేకపోతే ఉసూరుమంట ఉండే రోజా? మనకు 2 చేతులు ఉన్నాయా, ఒక చెయ్యి ఉందా? 2 చేతులు ఉన్న వాళ్ళు పైకి ఎత్తండి ఒకసారి.
బరువులు ఏమి కట్టుకోలేదు కదా, ఒకసారి అలాగే ఓపెన్ అందరూ తేలిగ్గా ఉన్నాయి కదా, చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహింపరచండి. దేవుని స్తోత్రం. స్వరం ఉందా మనకి? ఎవరైనా ఒక్కవేళ మీ పక్కనున్న వారు కనుక ఏమైనా అంటే మన స్వరం ఎలాగ ఉంటుంది అంటారు రాజుగారు? ఉంటుందా ఉండదా? మరి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం ఇలాగంటారేంటి? దేవుని స్తోత్రం. ఈ దినమే కాదండి, ఏ దినమైనా సరే దేవుని సన్నిధిలో సంతోషంగా ఆర్భాటంగా దేవుని మహింపరచాలట. ఆయన ముసలమ్మ ముచ్చట్లకి చెవి యొగ్గే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఏమన్నాడంట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆగండి ఒకసారి, ఎక్కడమ్మా? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అని ఇక్కడ ఒక మాట అన్నాడు, అవునా? తర్వాత తాను ప్రేమించిన తన కుమారుని యందు కుమారుని యొక్క రాజ్య నివాసులను గాను చేసెను. దేవుని స్తోత్రం. ఎవరు రాజ్య నివాసులుగానా? యేసయ్య రాజ్య నివాసులుగాను చేసెను అని చెప్పేసి అప్పుడు అన్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంటున్నాడు అక్కడ. ఆ కుమారుడు మామూలుగానే వచ్చేసాడా? ఆ కుమారుడు మామూలుగానే ఈ లోకానికి జన్మించాడా? విమోచన కలిగించటానికి, అంధకార సంబంధమైన అధికారములోంచి విడుదల కలిగించటానికి, భూమి మీద పుట్టిన వారిలో, భూమి మీద ఉన్న వారిలో ఎవరికీ లేని యొక్క కృప, ఎవరికీ లేని యొక్క శక్తి, ఎవరికీ లేని యొక్క ఘనత ఒకే ఒక్క ఆయనకి కలిగిందండి. దేవుని స్తోత్రం చెప్పలేరు కదా? దేవుని స్తోత్రం. అయితే చూడండి, ఆయన నిమిత్తమై క్రీస్తు పూర్వము అనేకమైన మంది భక్తుల ద్వారా అనేకమైన విధానాలుగా ఆయన ప్రవచనాత్మకముగా ప్రవచించి, ఆయన దినముల వరకు కూడా తండ్రి ఎదురు చూసి ఆ కాలము సమీపించగా ఆయనను భూమి మీద పంపటము నిమిత్తమై, ప్రవచనము నెరవేర్చటము నిమిత్తమై ఆయన ఈ దినమును ఏర్పరిచారు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది ఒక మాట. మన 14వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. దేవుని స్తోత్రం. ఆయనకి ఏం పేరు పెట్టారంటమ్మా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకి తోడయ్యున్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు మనకి. దేవుడు తోడయ్యుంటే ఈ దినం కూడా ఇంత లెక్క తిరిగి 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 ఇక్కడ చేరుకున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా వెళ్ళి వచ్చేసామా? గట్టిగా చెప్పండి అమ్మా. నాకు సేవుడు కదా, ఇంకా గట్టిగా చెప్పండి. దేవుడు మనకి, మనం వేసే ప్రతి అడుగులోనూ దేవుడు మనకు తోడున్నాడు. ఉన్నాడా లేదా? మనం చూసే ప్రతి ఒక్క విషయంలోనూ, వెళ్తున్న నడవడిలోను, ప్రయత్నంలోను, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా దేవుడు మనకి. దేవుడు ఎవరికి తోడు లేడు అని అనుకోకూడదు. ప్రతి మనిషికి దేవుడు తోడున్నాడు. పాపులకి దేవుడు తోడున్నాడు, పరిశుద్ధులకి దేవుడు తోడున్నాడు. కానీ కుంటిదేదో మంచిదేదో
కాపరికి తెలుసు ఏర్పరచటము, విడగొట్టడమును. అలాగే ఎవరు ఏ కేటగిరీకి చెందినవారో వారిని బట్టి మాట్లాడటము, తీర్పు తీర్చడము కూడా ఆయనకి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసన్నవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. అయితే చదువుతున్న జ్ఞానము మనకి జ్ఞానము నేర్పుతున్నదా లేకపోతే అజ్ఞానము నేర్పుతున్నదా? జ్ఞానమే నేర్పుతున్నది. జ్ఞానము నేర్పునప్పుడు మనము వాక్యము ఏ రీతిగా జీవించమని మనకు బోధిస్తున్నది, ఏ రీతిగా జీవిస్తే ఆ కుమారుని యొక్క వారసత్వం సంపాదించుకుంటామని బోధిస్తున్నది. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మాట్లాడరా? కంచేపు మాట్లాడండి, ఎంతోసేపు కాదు, కాంచేపు మాట్లాడండి. దేవుని స్తోత్రం. మనకి వాక్యము జ్ఞానము నేర్పుతున్నప్పుడు ఆ జ్ఞానము ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా ఉండాలన్న విషయము మనకి ఖచ్చితంగా నేర్పుతుంది. నేర్పట్లేదయ్యా? నేర్పుతుందా లేదా? నేర్పుతుంది. మరి అట్లాంటిటప్పుడు వాక్యం వింటున్న మనము, చదువుతున్న మనము, జ్ఞానిస్తున్న మనము ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? క్రిస్మస్ అంటే పండగ వచ్చింది, బాగా మంచి మంచి చీరలు కొనుక్కిని, మేము కూడా ఈ పక్కన బొక్క ఆ పక్కన బొక్కున్న ప్యాంట్లు కొనుక్కిని టైట్గా బాగానా ఉండేలాగానా, ఏమండి మాకు పొట్ట కోంతున్నగా నా పొట్టగంతా కనపడేలాగా తొడుక్కుని, ఏమండి ఇలాగా పండగ చేసుకోవడానికి క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఎక్కడిట్ట ఆరాధిస్తాం? అవునా? హృదయంలో పెట్టి ఆరాధించాలి. ఆరాధించేవారు ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామములో పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము దించెదము యేసయ్య నామములో పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఒక మాటకు ఆ కుమారుని యొక్క ప్రవచనం ఒక ప్రవచనంగా చూసినట్లయితే 14వ వచనంలో చాలా క్లియర్గా మనం చెప్తుంది కదా, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారును కని అతనికి ఇమ్మానుయేలు పేరు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, తీసుకోండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏమున్నదండి? రాజ్యభారం ఉన్నది. తండ్రి ఒక భారమును పెట్టాడు కుమారుడికి. నా కుమారుడా, లోకంలోకి వెళ్ళి లోకజనుల యొక్క విధానము జాగ్రత్తగా పరిశీలించి వారు త్రోవ తప్పి ఉన్నారు కనుక నా యొక్క మార్గమేదో ఆ మార్గం ఎట్టిదో వారికి బోధించి నేర్పి రమ్మని కుమారుణ్ణి తండ్రి లోకానికి పంపించాడు.
ఆ వచ్చిన ఆయన మామూలుగా వచ్చేసాడా? కాదు. ప్రవచనాత్మకముగా ప్రవచనము నెరవేర్చడము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఒక దేవుడు ఇక వచ్చిన పని ఏమైనా మర్చిపోయాడా? చెప్పండి. తండ్రి యొక్క చిత్తమును ఎక్కడైనా మర్చిపోయినట్లుందా? అదే తండ్రి యొక్క చిత్తము మనకు కూడా తండ్రి నేర్పలేదా? ఆ పరలోకమందు ఉన్న పరమ తండ్రి దగ్గర మనము ఉన్నప్పుడు అదే యొక్క జీవితముగా మీరు భూమి మీదకి వెళ్ళినప్పుడు, భూ సంబంధులై ఉన్నప్పుడు మీరు నా యొద్దకు రారు, కానీ పరసంబంధులై ఉన్నప్పుడు నా యొద్దకి వచ్చేదరు అని మనకు కూడా, మన ఆత్మకు కూడా అదే మాటలు నేర్పి తండ్రి మనకి భూమి మీదకు పంపించాడు. అయితే కుమారుడు సమస్తమును నెరవేర్చి ఉన్నాడు. మనము వాటిని ఏం చేస్తున్నాం? నెరవేర్చగలుగుతున్నామా? నెరవేర్చలేకపోతున్నామా? నెరవేర్చిన వారమైతే క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారే చేసుకునేవారుగా ఉండం. ముందుకు రండి అయినా. దాన్ని గ్రహించిన వారమైతే, క్రిస్మస్ యొక్క మర్మమును మా ఆలోచనలు మనం గ్రహించిన వారమైతే సంవత్సరానికి డిసెంబర్ మాసంలోనే ఆ ఒక్క నెలే క్రిస్మస్ కాదు. క్రైస్తవ యొక్క జనాంగానికి, క్రైస్తవ యొక్క సంఘానికి క్రిస్మస్ ప్రతి దినము క్రిస్మస్ ఏనంట. ఎలా అంటే, నిన్ను నీవు కడగబడి ఎప్పుడైతే నీలో ఉన్నది సమస్తమును కూడా బయటపెట్టి ప్రభు కొరకు ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో ఆ దినము నుండి యేసయ్య నీ గర్భనప్పుడు జన్మిస్తున్నాడండి. దేవుని స్తోత్రం. యేసయ్య ఎక్కడో జన్మించాడు కాదు, ఇక్కడే జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? మనలోనే జన్మించాలి. అది క్రిస్మస్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమి నేర్పాడో తెలుసా? విశ్వాసులకి నేర్పవలసినది ఆయన నేర్పుతూ ఆ కుమారుని యందే మనకేమున్నదంట? విమోచనము. అయితే కుమారుని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏముందో ఒకసారి చూసుకోండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వేటి నుండి? వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు ఏం పేరమ్మా? అందరూ చెప్పండి, ఏం పేరు? యేసు అని పేరు పెట్టబడెను. దేవుని స్తోత్రం. ఆమె యొక్క కుమారుని కనును. అక్కడ ప్రభు మనకి ఏం చూపించాడంట? కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కను అని అక్కడ ప్రవచనము. ఏమండి, మరొక ప్రవచనం ఇంకా చాలా ఉన్నాయి. అయితే మరొక ప్రవచనం ఏంటంట? ఆయన భుజముల మీద ఏముందంట? రాజ్యభారము, తండ్రి చిత్తము నెరవేర్చడానికి. అలాగే చూస్తున్నట్లయితే నెరవేర్పు కాలం కాడికి వచ్చేటప్పుడు మత్తయి సువార్తలు ఏమంటున్నాడంట? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి. చాలు చాలు చాలు. ఏంటమ్మా? తన ప్రజలను వారి పాపములను ఆయనే, దేవుని స్తోత్రం, వారి పాపము నుండి ఆయనే రక్షించును అని ఆయనకి ఒక పేరు పెట్టారు. ఏంటంట? యేసు. యేసు అంటే అర్థం రక్షకుడు. రక్షకుడు. దేవుని స్తోత్రం. క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడు. గట్టిగా చెప్పండి, క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడు. కాబట్టి ఆయన ప్రతి విషయంలోనూ కూడా ప్రవచనము నెరవేర్పుడు నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకము ఆయన వచ్చేటప్పటికి పాపముతో నిండి ఉన్నది. అయితే ఆయన పాప విముక్తము పుట్టిన దేవుడు ఆయన తండ్రి ఏదైతే ఆదేశించాడో ఆ యొక్క మాటల ప్రకారంగా తన చిత్తము సమస్తమును కూడా నెరవేర్చాడు. అయితే ఇప్పుడు పాపం లేకుండా పోగొట్టేశామా? పోయిందంటారా? ఎందుకంటే మనల్ని మనమే
పరిశీలించాలి. ఇప్పుడు పాపం లేదా? ఏమా పాపం ఉంది కదా అని మనమే ఒప్పుకుంటున్నాం కదా. అంటే మన వాక్యం వింటున్నావా? ఏం వింటున్నాం అప్పుడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన జన్మించిన ఒక జన్మదినము నిమిత్తమై ఆయన మొట్టమొదటి కబురు భూమి మీద పంపించటానికి తండ్రి ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఎక్కడుండండి? ఆకాశం నుండి తండ్రి చూస్తున్నప్పుడు ఒక్క స్త్రీ మాత్రమే ఉంది ముందులో, ఎవరికి? గర్భం ధరించడానికి. ఈ వార్త తెలియచేయడానికి కూడా ఆకాశం నుండి చూడగా ఒక సమూహం మాత్రమే ఉంది అక్కడ. లోకంలో రకరకాలైన వారు అందరము కూడా ఉన్నాం, లేమా అండి? ఉన్నాం. అయితే ఈ వార్త తెలియజేయడానికి ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారంట? ఎవరున్నారండి? ఇందాక చదివారు కదా, ఎవరున్నారు ఈ వార్త తెలియజేయడానికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం తీసుకోండి అందరూ కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. చాలు, దేవుని స్తోత్రం. మరియా యేసోబుల యొక్క జీవితం చూస్తే ప్రధానము చేయబడిన తర్వాత దేవుని యొక్క దివ్య దర్శనము పొందుకున్న తల్లి, ఆమెకి ఎప్పుడైతే ప్రత్యక్షమైనదో మరియా అమ్మగారంట తొందరపడ్డారంట, కంగారు పడ్డారు, భయపడ్డారు. ఆమెని బలపరిచి మాట్లాడి, నీ కుమారుని, నీ గర్భాన్ని ఒక కుమారుడు పుట్టబోతున్నాడంటే ఆవిడ ఒక మాట అంది, నేను పురుషుని యొక్క ముఖము ఎరుగని దానిని, చూడని దానిని అని ఆవిడ ప్రత్యుత్తరం ఇవ్వగా ఆ దేవదూత ఒక మాట చెప్తుంది. మీ అందరికీ కంఠోపాఠం ఈ యొక్క వాక్యమే, అదే చెప్పుకోవాలి. అయితే ఆ దూత ఎప్పుడైతే మాట్లాడిందో, ఆవిడ ఎప్పుడైతే మాట్లాడిందో దూత ఏమంటుందంటే, నీవు భయపడకము, నీ గర్భమున పుట్టబోవాడు ఎలా పుడతాడంట? పరిశుద్ధాత్మ వలన. నమ్మితే గట్టిగా చెప్పట్లేదు, ఏం మనం ఏం పెడతామండి? దేని వల్ల పుడతాడు ఆయన? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. ఏ ఎంగిలి కలిగిన దానవు కాదు. నీ యొక్క భక్తి జీవితము తండ్రి చూశాడు, నీ యొక్క నిరీక్షణ తండ్రి చూశాడు, సమస్తమును ఆయన చూశాడు. కనుకనే నన్ను నీ దగ్గరకు పంపించి ఉన్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. కాబట్టి నీకు గర్భం ఎలా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముతున్నది, అనగా ఆవరిస్తున్నది అని చెప్పి బలపరిచి ఉన్నాడు. అలాగే యేసోబు దగ్గరికి కూడా వచ్చి అలాగే ఆయన్ను కూడా బలపరిచి ఉన్నారు. అయితే చూడండి, ఆ ఊరిలో ప్రజాసంఖ్య రాయటానికి మొట్టమొదటిసారిగా వచ్చిందంట ఆ దేశంలోకి. వచ్చినప్పుడు ఆ సంఖ్యలో మనము కూడా మన ఊరిలో ఒక సంఖ్యగా, ఒక పేరుగా ఉండాలి కదా అని ఇంకొక చోట ఉన్న భార్య భర్త కూడా గర్భవతిగా ఉండగా ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి ప్రయాణమయ్యారు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. దేవుని స్తోత్రం. బయలుదేరి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చేటప్పటికి గడియలు, సమయాలు ప్రారంభమైనవి, సంపూర్తి అయినాయి. దేవుని చిత్తము నెరవేర్చబడటానికి కాలము సమీపించి ఉన్నది. కనుక ఆ కాలమున ప్రసవ వేదన పడుచుండగా ఆమె చాలా కష్టాలు, చాలా బాధలు ఉండగా వారి మార్గములో ఎక్కడ ప్రసవించారో ఎవరికి కూడా తెలీదు. తెలుసా అండి? చాలామంది పశువుల పాకలో పుట్టాడని, పశువులు తొట్టులో పడుకేసిన మాట రైటే, కానీ పశువులు పాకలో
పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టాడో కూడా దేవరహస్యము తండ్రి వద్దే ఉన్నది. ఏ మనుషుడికి కూడా నేటి వరకు ఆ యొక్క రహస్యము ఎవరికి కూడా బయలుపరచబడలేదు. అంత గొప్ప రహస్యము ఆయన దగ్గర పెట్టుకుని అప్పుడు ఆ బిడ్డని వారిని ఏదైనా ఒక చోటకు చేర్చాలని కూడా పెట్టుకుని ఆ తండ్రి ఎంత ప్రయాసపడ్డాడంటే చాలా ప్రయాస పడ్డాడు. కాబట్టి ఇక్కడ చూడండి, తన తొలిచూలు కుమారుని 6వ వచనం చూడండి, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి చోటు లేనందున. దేవుని స్తోత్రం. ఏం గుడ్డలతోటండి? గుర్తుందా మీకు ఎవరికైనా పొత్తుగుడ్డలంటే? నాకు గుర్తుందన్న వాళ్ళు మీ చెయ్యొద్దండి పొత్తుగుడ్డ. చాలా సంతోషం. ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోకల ఆడవాళ్ళు ఇంకా కొంచెం ఒక మాదిరిగా కనిపిస్తున్నారమ్మా. దేవుడిని దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ప్రసవించిన ఒక స్త్రీ గర్భము ఖాళీ అయిపోతుంది కనుక గర్భము ఖాళీ అయిపోయే ఖాళీలోకి గాలి వస్తే ఆ తల్లికి ప్రమాదమని ప్రసవించిన వెంటనే అప్పుడు మనకు మంత్రసానులు ఉండేవారు కదండి. వారు ఏం చేసేవారు? ఒక గుడ్డ తెచ్చి నడుము కదిలిపోద్దని నడుము కదలకుండాను, పొట్ట పెరగకుండాను, పొత్తుకొడుపు పెరగకుండాను, గాలి వెళ్ళకుండాను ఇక్కడ గట్టిగా బిగించి కట్టేవారు. దాన్నే పొత్తుగుడ్డ అంటారు. నమ్మితే గట్టిగా చెప్పడం దేవుని నామమున మహిమపడతామండి. దాన్ని ఏమంటారండి? పొత్తుగుడ్డ. ఇప్పుడు కుమారుడు జన్మించాడు ఆమెకి. కుమారుడు జన్మించిన వెంటనే ఆమెకి కట్టవలసిన గుడ్డ, ఆ గుడ్డను ఎవరికి కట్టింది ఆమె? కుమారుడు సలికి దీనికి ఇబ్బంది పడుతున్నాడని ఆమెకి కట్టిన ఒక గుడ్డ విప్పి కుమారుడికి చుట్టింది. వీరు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారంట? బెత్లెహేము ఊరంతా తిరిగారు. ఏం తిరిగారండి? బెత్లెహేములో ఊరంతా తిరిగారు. ఇంకొకటి, మరియమ్మ తల్లి ఆ పని చేస్తుందంటే ఒకసారి మీరు అర్థం చేసుకున్నారా? తల్లి ఏమైపోయినా పర్వాలేదు అనుకుందంట ఆవిడ. నేను బలహీనురాలనై ఏదైనా ఇబ్బంది కలిగి నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ ఈ బిడ్డ మాత్రము బాగోలను. ఎంత త్యాగమండి ఆవిడది. మనమైతే చేస్తామా? ఎక్కడ సౌకర్యం ఎక్కడ బాగుంటుందా అని పరిగెడతా ఉంటాం. అవునా కదండి? దేవుని స్తోత్రం. త్యాగము చేసింది ఆవిడ. ఎవరి కోసం? కుమారుడు కోసం. మరి ఈయన ఎప్పుడైతే త్యాగం చేసిందో ఆ సమయం ఎట్టిది అంటే చలి రోజులు. చల్లి చలి గాలి వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తారా. చలి చలి గాలి వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్య తారా. కుమారుడు భూమి మీద ఉదయించి ఉన్నాడు. వెంటనే ఒక తార, ఆ తార పేరు ఏమన్నారండి? నవ్య తార. తారకు ప్రత్యేకించిన ఒక స్టోరీ ఉంది. ఏమండి? అది
అయితే ఈమె ఎప్పుడైతే జన్మించి ఉన్నదో ఈమెకి సత్రవులు అన్నీ తిరిగారు, ఎక్కడా చోటు. సత్రవులు ఎక్కడ ఉంటాయా? ఊర్లో ఉంటాయా, బయట ఉంటాయా? ఊర్లో ఉంటాయా, బయట ఉంటాయా? నేను చెప్తున్నాను కదా ఈ నెల అంతా మీకు. ఊర్లో ఉంటాయా, బయట ఉంటాయా? ఊర్లోనే ఉంటాయి, అవునా? సత్రవులు ఎక్కడ ఉంటాయండి? ఊర్లోనే ఉంటాయి, ఊరు బయట ఉండవు. అయితే ఊరంతా తిరిగాడు, ప్రతి గడప కొట్టాడు, ప్రతి సత్రం చూశాడు, ఆయనకి ఎక్కడా కూడా స్థలము. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు సత్సరులుగా ఉండగా ఒక మాట చెప్తున్నారు. ఏంటి తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమై భూమి మీద. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారి వల్ల కుమారుడికి ఘనత కలిగిందా? కుమారుడు వల్ల మరియమ్మ గారికి ఘనత కలిగిందా? కుమారుని వల్లే మరియమ్మ గారికి ఘనత కలిగింది. కుమారునికి జన్మనివ్వాలని ఆశ కలిగి ఉన్నది కనుక ఆవిడ ఆశను తండ్రి తీర్చాడు. ఆ కుమారుడు ఆమెకు పుట్టాడు కనుక ఆవిడందరూ ధన్యురాలన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెకి కనుక ఆ కుమారుడు కొట్టకపోతే ఆమెను ఎవరు కూడా పట్టించుకునేవారు. కుమారుడు వల్లే ఆమె ధన్యరాలైంది. కుమారుడు వల్లే విమోచన ఉంది. కుమారుడు వల్లే పాప క్షమాపణ కూడా ఉంది. కుమారుడు లేకుండా ఏ ఒక్కటి కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి చూడండి, ఇక్కడ 8వ వచనంలో ఉన్నాడు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములు ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. దేవునికి స్తోత్రం. కాపరులు ఎవరు? గొర్రెల కాపరులు. గొర్రెలు అసలు ఎవరికి ఉండేవి అప్పుడు? చెప్పండి, గొల్లలే కదా, అవునా? మనం అందరం కూడా అదే మాట అనేవాళ్ళం కదా. ఏమని? వాళ్ళకి ఒక క్షేత్రం ఉంది, ఒక పేరు కూడా ఉంది వాళ్ళకి. ఉందా లేదా? ఉందా లేదా? మీరు చెప్పండి. నా ఏమతలే, నువ్వు మంచిదనివే. వీళ్ళు ఎవరికి నోరు రావట్లేదు, కానీ నువ్వు చెప్తున్నా చూడ, దేవుడిని దీవించింది కాక. చర్చికి మానేసామంటే మీ అమ్మను కొట్టేస్తాను, అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ఒక పేరు కూడా ఉన్నది. దేవుడు ఎక్కడ దర్శనం ఇచ్చాడు? పొలంలో వారు ఎలా ఉన్నారంటే, చలికాలం కుమ్మేసుకుని మందని ఒక చోటకు చేర్చి, ఏమండి, వాళ్ళు కాపలా కాయటానికి ఇక్కడ ఒకరిద్దరు, అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ఇద్దరు, మంద చుట్టూరు కాపలా ఉంటారు, ఒక్క చోట ఉండరు. ఒక్క చోట ఉంటే మందలోకి ఏమి వస్తాయి ఎవరికి కూడా తెలీదు. ఏ పురుగు వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏది వస్తుందో, మందని చెదరగొట్టేద్ది. మందలోంచి ఏదన్నా దేన్నన్నా కుడితే ఆ గొర్రె ఏమైపోద్దు అని భయముతో ఉంటారు. వారు ఆ రాత్రి కాపలా కాల్చుండగా ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ ప్రభు దగ్గర నుంచి, ఆ పరమ తండ్రి దగ్గర నుంచి సరాసరిని వారి మధ్యనే దిగుతున్నదట. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున ఏం పడతామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి మధ్యనే దిగుతున్నది. ఎప్పుడైతే ఆ వెలుగును చూశారో, ఎప్పుడైతే దర్శనమును చూశారో, ఆ గొప్ప ప్రకాశన్నమైన వెలుగు వారికి తాకుచున్నదో, వారిలో ఏం పుట్టింది? భయం పుట్టింది. ఏం భయం? ఏ దెయ్యమో, ఏ భూతమో మన దగ్గరకు వచ్చేస్తుంది, మన మందని చంపేద్ది, మనల్ని కూడా చంపేద్ది, ఏం జరుగుద్దో తెలియదని భయం కలిగినప్పుడు మనకు తెలియకుండానే దడ వస్తుంది మనలోంచి. వస్తుందా రాదా? భయం వేసినప్పుడు మనకు తెలియకుండా దడ వస్తుందా రాదా? దడ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ముందు కాళ్ళ కాడ నుంచి వచ్చేద్ది. కాళ్ళ కాడ నుంచి వచ్చేసి మనం ఇక్కడే ఉంటాం, కాళ్ళు ఇలా గోగుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటామండి మనం ఇక్కడే ఉంటాం, కాళ్ళు ఇలా గోగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. మన చేతిలో ఏదైనా పట్టుకున్నా అది కూడా ఊగిపోతూ ఉంటుంది. ఏమండి, మన ఒళ్ళంతా ఊగుతూ ఉంటుంది, అవునా?
ఆ భయంతో ఉన్నారు. అప్పుడు ఆ దూత అంటుంది కదా, కిందకు చూడండి ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త, సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహింపరిద్దామండి. ఏమని చెప్తుందంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త అని ముందన్నది. ఏమన్నది? అవునా? ఇప్పుడు చీకట్లో ఉన్న వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలిగింది. వెలుగు కలిగేటప్పటికి ఎప్పుడైతే దూత మాట్లాడితే వారికి ఏం కలిగిందంట? ఎప్పుడైతే దూత మాట్లాడేదానికి ఏం కలిగింది? సంతోషము కలిగింది. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహింపరిద్దామండి. దేవుని స్తోత్రం. భయక్రాంతమైన వారిని భయము పోగొట్టుంది అక్కడ ముందు. అవునా? చీకటి దేనికి సాదృశ్యము చెప్పండి? చీకటి దేనికి సాదృశ్యము? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. లోకం అనే చీకట్లో ఉన్నారు. అంటే లోకం అనే పాపంలో వారు ఉన్నారు. లోకం అనే పాపంలో ఉండగా వారిని దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క వెలుగు తగిలేటప్పటికి వారికి ఏం పోయింది? పాపము విముక్తి కలిగింది. మొదటగా చప్పలు కూడా దేవుని నామమున మహింపరిద్దామండి. దేవుని స్తోత్రం. దాని గురించి ఒక మాట యోబు భక్తుడు చెప్తున్నాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్ట కలిగిన ఎంత మేలు. ప్రవచనం, యోబు గారు ప్రవచించిన ప్రవచనం చూడండి. ఏమన్నాడంట? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్ట కలిగిన ఎంత మేలు. అంటే పాపంలో ఉన్న మన కొరకు, పాప దోషంలో ఉన్న మన కొరకు మనలాగానే పుట్టాలంట ఆయన. తండ్రి మాట అది. ఎలా పుట్టాలైనా? మనుషులు కదా మనం, మనలాగానే పుట్టాలి, మనలాగానే మాట్లాడాలి, మనలాగానే బ్రతకాలి. బ్రతుకులో పరిశుద్ధతని చూపించాలి, నడవడిలో పరిశుద్ధతని చూపించాలి, మార్గంలో పరిశుద్ధతని చూపించాలి. కనుకనే వారి దగ్గర నుంచి మొదట ఏం తీసివేశాడంట? భయాన్ని తీసేశాడు. భయం పోవాలంటే ఎప్పుడు పోద్ది? వెలుగు కలిగిన తర్వాత. అవునా? ఇప్పుడు వెలుగు మన దగ్గరకు ఉంది, కానీ దాన్ని ఆహ్వానిస్తున్నావా? పోనీ ఆహ్వానించారా? వెలుగులో ఉండి మళ్ళీ దూత మాట్లాడే వరకు కూడా వారికి ఆహ్వానించుకోవాలన్న ఆలోచన. ఇంకొక విషయం చెప్పనా? పాపంలో ఉన్నవాడికి వెలుగు దగ్గరికి వెళ్ళటానికి కష్టం, వెలుగుని సంపూర్తిగా ఆహ్వానించుకోవటానికి కష్టం. పైపైన మాత్రం చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? పైపైన అంటే క్రీస్తు అనే బోర్డు మాత్రము పెడతామా పెడతాం. దేవుని స్తోత్రం. అయితే ఆ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ బోర్డు ఏం చేశారంట? పైన ఉన్న బోర్డు తీసేశారు. సంపూర్ణమైన విశ్వాసులకు వారు వచ్చేసారు. తర్వాత వారికి ఏం కలిగిందంట? చూడండి అక్కడే, సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం. క్రీస్తు అనే మాటకి ఏం చెప్పామండి? అభిషక్తుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి, గట్టిగా చెప్పాలి అందరూ, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుకనే ఇన్ని సంవత్సరాలు మన కుటుంబాలతో మనం జీవిస్తున్నాము. దేవుని స్తోత్రం. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన రక్షణ మనకు దయచేసి ఉన్నాడు కనుక మన వెట్టి వారమైనను నేటి వరకు ఆయన రక్షణలోనే మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు.
ఆయన ఆత్మాభిషేకంతోనే మనల్ని నడిపిస్తున్నాడు. కానీ మన ఇష్టానుసారంగా మనం నడిచే యొక్క విధానంలో మనము నడిచేవారము కాదు. తర్వాత దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. ఆ సూచన ఏమిటో అని సందేహం కలిగింది వారికి. ఈ సువార్తమానం యొక్క సూచన ఏమిటో, దాని విధానం ఏమిటో సందేహము కలగ్గా సందేహమును తీర్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏం తీరుస్తున్నాడండి? నీకు అనుమానం ఉందా? దేవుడిని అడుగు, నీ అనుమానం తీర్చేస్తాడు. మన జీవితాల్లో అలాంటి కార్యాలు ఎన్నో కార్యాలు చేయలేదా? మనకి చేశాడా లేదా? దేవునికి మనం దూరంగా అయిపోయామా, లేకపోతే మనకు దేవుడు దూరం అయిపోయాడా? ఒప్పుకున్నారా? సంతోషమే కదా. దేవుని స్తోత్రం. దేవుని దూరం అయిపోయి మనం సంపాదించేది ఏముంది? ఏమైనా ఉంటుందా? ఉండదు. అక్కడ చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చూచెదరు వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు సమాధానం కలిగించాడు ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకు అధిపతి అని ఆయనకి పేరు. భూమి మీద మనకి ఏం కలిగించాడైనా? సమాధానము. ఇన్ని అవకాశాలు మనకిచ్చాడైనా. ఇన్ని అవకాశాలు మనకిచ్చినప్పటికీ వెతకవలసిన విధానంగా వెతుకుచున్నామా? ఆయనకు రాజులకు రాజును, భూపతులకి అధిపతి అంట. రాజులకు రాజును, ప్రభువులకి ప్రభువును, భూపతులకి అధిపతి ఉన్నాడు ఆయన. ప్రియులారా, అంత గొప్ప దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని యొక్క వాక్యం అంటున్నాం. దేవుని యొక్క మాటలను జ్ఞానిస్తున్నాం, చదువుతున్నాం. మన ఆలోచనలు ఎక్కడ పెడుతున్నాం? మన తలంపులు ఎక్కడ పెడుతున్నాం? మనం ఇంక నువ్వు లోపల, అర్థమైందా అండి? మనం ఇంక నువ్వు లోపల ఏదైనా ఎక్కడైనా ఏవైనా ఎక్కడైనా ఏదైనా ఎక్కడైనా దాస్తున్నావా, తీసేస్తున్నావా? చెప్పండి. దేవుని స్తోత్రం. చెప్పలేమండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. 9వ వచనం తీసుకోండి ఒకసారి. 1వ అధ్యాయం తిండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. ఎవరినమ్మా? చెప్పను. ఎవరిని? ప్రతి మనిషిని వెలిగించుచున్నదంట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగు ఎవరు? కుమారుడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది ఎవరి కోసము? కుమారుని కోసమే. ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయనే రక్షణకర్త, ఆయనే విమోచకుడు, ఆయనే పాపక్షమాపణ కలగ చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన తప్ప మరొక్కరెవరొకటి భూమి మీద లేరు. ఆయన యొక్క జన్మదినాలు ఎలాగ ఆచరించాలంట? పండగ అని ఆచారపూర్వకంగా ఆచరించకూడదట.
క్రిస్మస్ దినాలు అనగా ఏదో పండగ, ఏదో పండగ, ఏదో పండగ. నవంబర్ వస్తే నవంబర్ అయిపోతుంది కదా, డిసెంబర్ స్టార్ట్ అయిపోతుంది, మనకు పండగ పండగే పండగ, అవునా అనుకుంటాం. అసలు పండగ ఎప్పుడు అంటే మనలో ఏమున్నదో పురుషులు బాగా అర్థం చేసుకోండి. ఏదైనా కనపడేటప్పటికి ఏం చేస్తాం తెలుసా? మనం వెళ్ళవలసిన దారి అయినా సరే అక్కడ ఏముందో ఏం తగులుతుందో చూడకుండా మనం ఏం చేస్తాం? ఇలా తిప్పుకుంటూ వెళ్తే దేని తంతాం? తన్ని పడ్డ తర్వాత ఏం రాలిపోతాయి? మూతిపళ్ళు రాలిపోతాయి ఉంటాయా? ఏ శ్రద్ధమే చేయం. మనం మూతిపళ్ళు రాలిపోతే వాళ్ళకి ఎంత సంతోషం కదా, ఎంతగా నవ్వుతున్నారు అందరూ కదా, అవునా? వాళ్ళ చూడాలనుకుంటున్నారేంటి? అమ్మా, వాళ్ళకు కూడా చాలా తెలివి ఎక్కువ. మనకేంటి ఇలా చూస్తాం, దొరికేస్తాం, రాజుగారి నేను, అవునా? కానీ వాళ్ళు దొరకకుండా గుడ్లు తిప్పుతారు. ఏం తిప్పుతారండి? ఎలా తిప్పుతారు గుడ్లు? ఇక్కడ ఉండగానే మొత్తం రౌండ్ వేసేస్తారు. ఎక్కడ ఉండగానే ఇక్కడ ఉంటారో మొత్తం రౌండ్ వేసేస్తారు. ఏమండి, మనం కనిపించి దొంగలం అయిపోతాం, కనపడకుండా వాళ్ళు దొరలు అయిపోతారు. ఇప్పుడు మనము కూడా వాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఎప్పుడు కుమారుని యొక్క వారసత్వం సంపాదించుకుంటాం అంటే నీలోను నాలోను లోపల, అవునా కదండి? లోపల ఏం దాచామో అది ఎప్పుడైతే తీస్తావో, ఎప్పుడైతే దాన్ని దూరపరుస్తావో అప్పుడు ప్రతి దినము క్రిస్మస్ అంటే మన జీవితాల్లో. నమ్మితే గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమ పద్దాం. క్రీస్తునాయుడు పుట్టను, అబ్బా భలే చెప్పేశాం. క్రీస్తునాయుడు పుట్టను అప్పుడప్పుడు అనడం కాదు, ప్రతి దినము క్రీస్తు మనలోనే పుడతాడు. ప్రతిరోజు ఆ కుమారుడు మనలోనే ఉదయిస్తాడు. ప్రతిరోజు ఆయన ఒక మార్గంలో వెతుకుతూ 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 ముందుకు ఎప్పుడు ఎన్ని అడుగులు వేస్తావో అంత సమీపించి ఆయన వస్తాడు. సమీపించరాని తేజస్సులు అమరునుండి ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉండి నువ్వు ఎప్పుడైతే అంగలారుస్తావో అప్పుడు ఆ దేవాది దేవుడు పరమ నుండి వెంటనే నీ వద్దకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏమిటి నా కుమార్తె, ఏమిటి నా కుమారుడా అని అడుగుతాడు. అంత గొప్ప భాగ్యము కలిగిన దేవుడు, భాగ్యం ఇస్తున్న దేవుడు మనకి. మన దరిద్ర దశను, మన దీన స్థితిని ఆయన అనుభవించి ఆ యొక్క భాగ్యమును అంత సౌందర్యమును మనకిచ్చాడు ఆయన. క్రిస్మస్ అంటే ఏదో పండగ కాదండి. క్రీస్తు అంట మనలోనే జన్మించాలి. క్రీస్తు ఎవరిలో జన్మించాలి? క్రీస్తు మనలోనే జన్మించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైన క్రైస్తవులం. లేకపోతే మనందరం కూడా ఏమి కదా, నాతో సహా మనందరం కూడా ఏ క్రైస్తవులము? నామకార్థ క్రైస్తవులమే. కాదంటారా అండి? నిజమా కాదండి అయ్యారు? మనం ఏమన్నా పెర్ఫెక్ట్ క్రైస్తవులమా? పెర్ఫెక్ట్ క్రైస్తవులు క్రీస్తు ప్రతి దినము మనలోనే ఉదయిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేటి నుంచి అయినను మన జ్ఞానము గ్రహింపు కలిగిన వారమైతే ఈ క్రిస్మస్ దినాల్లో ఈ ఆఖరి క్షణాలకు వచ్చేస్తున్నాం మనం. ఇంకెన్ని రోజులు ఉందండి మనకి? ఎన్ని రోజులు ఉంది? ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతుంది? 2000. మన వయసు ఎంత చెప్పండి అమ్మా. ఎప్పుడు అడుగుతున్నాడు అండి ఇలాగే మా వయసు బలి బయట పెట్టేస్తాను అనుకుంటున్నారా? మీరు చెప్పర్లే అమ్మా, మీరు బలి దొంగలు, అవునా కదా? దేవుని స్తోత్రం,
హల్లెలూయా. ఇప్పుడు మన వయసులో ఒక సంవత్సరం వెళ్ళిపోయిందా, లేకపోతే ఒక సంవత్సరం ముందుకు వచ్చిందా? ఇప్పుడైనా మనకు ఉండాలండి కొంత. మన వయసు వెళ్ళిపోతుంది కానీ వయసు ముందుకు రావట్లేదు ఇంకా, అవునా? ఇప్పుడైనా మనం తెలుసుకోలేకపోతే రేపొద్దున్న ఆ దేవదేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుండగా కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, ఏమండి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, ఇంక నేను చెప్పను. మీరందరూ చదువుకున్నారు కదా, చదువు చూడండి. మనం ఏ స్థితికి ఏ కేటగిరీకి చెందిన వారు అవుతున్నామో. ఇంత క్లియర్గా మీకు ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కరము కూడా పరిశుద్ధులము కాదండి. ఏ భేదము లేదంట. అందరూను, అమ్మా చెప్పండి గట్టిగా, అందరూ పాపము చేసి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ఇప్పుడు ఆయన మహిమ అనుగ్రహించాలని చేతులు చాచి ఉన్నాడు ఇక్కడ. దాన్ని పొందుకోగలుగుతున్నావా? పొందుకోలేకపోతామేమో అని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మాట చెప్తున్నాడు. ప్రియ సంగమా అని చాలా క్లియర్గా మనం నడవలసిన నడవడిలో మనకి వీటన్నిటిలో గొప్ప విముక్తి కలిగించేవారు ఎవరంటే ఆ కుమారుని యందే. ఏ కుమారుని యందు? తీసుకోండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ఏ కుమారుడైనా క్రీస్తు అనబడుతున్న కుమారుడు. ఏ కుమారుడైనా యేసు అనబడుతున్న కుమారుడు. ఏ కుమారుడైనా ఇమ్మానుయేలు అనబడుతున్న కుమారుడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు, అవునా? యేసు అనగా మనకి రక్షకుడు. యేసు అనగా ఆయన రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన యొక్క క్రిస్మస్ వేడుక రేపు డిసెంబర్ 25వ తారీఖునే అనుకుంటున్నాం. ఎప్పుడూ కూడా అది కూడా మనకి తెలీదు. ఫలానా తారీఖని తెలీదు. ఆనాడు ఆ రాజు ఒక తారీఖు పెట్టాలి, ఒక డేట్ పెట్టాలని రాసి ఉంచాడు. కనుక ఆనాటి నుంచే మనం కూడా బర్త్డే ఏంటండి, నా బర్త్డే అండి. ఇంత ముసలమ్మ కూడా ఒరుగు ముసలమ్మ కూడా ఫోన్ చేసి అంటుంది కదా, నోటంట మాడుతుంది కదా. అప్పుడు కాదు, అప్పుడు రోజు ఆవిడకే తెలుసో తెలియదు కానీ నా బర్త్డే అండి. బర్త్డే అందో లేదు, బొడ్డే అందో తెలియట్లేదు అన్నమే. ఈ తారీఖు ఎవరిచ్చారు? నా యేసయ్య ఇచ్చాడు మనకి. దేవుని స్తోత్రం. నా యేసయ్య తారీఖునిచ్చాడు, డేట్నిచ్చాడు. దాన్ని బట్టి ఉన్నాం. ప్రియారా, ఆ మహాతల్లి, ఆ రక్షకుడు మా గర్భానే జన్మించాలి, నా గర్భాన్నే ఉండాలి అనుకున్నది. అలా ఆ యేసయ్య నీ కుటుంబంలో ఉండాలని, నీలో ఉండాలని నీవు అనుకుంటే నీలో ఉన్నది ఈరోజు ఒక్కటైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. బాప్తిసం పొందడం అంటే మాటలు కాదు, మనలో ఉన్నది బయటికి విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఇష్టపడే బాప్తిసం తీసుకోవాలి. ఈ మాటలు చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే బాప్తిసం తీసుకునే బిడ్డలు ఉన్నారు కాబట్టి. బాప్తిసం అనేది మన మామూలు విషయం అయితే మాత్రమో కాదు. కాబట్టి పిల్లలారా, మీరు ఒకరోజు ఆ రోజు ముందు రోజే వచ్చి ఇక్కడ ఉంటే ఆ రోజున మేము మీ కొరకై ప్రతి విషయము చెప్పి అలాగే మీకు ఇష్టమైతేనే బాప్తిసం ఇవ్వటం జరిగిద్ది, లేకపోతే బాప్తిసం ఇవ్వటము జరగదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాణకం చెయ్యాలి. ఇక్కడ కాదు,
దేవుని సన్నిధి అంటే ఇదే అనుకుంటున్నారేం కాదు. ఎక్కడైతే బాప్తీసం తీసుకుంటామో, ఏ నీటిలో దింపుతామో, ఆ నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. కాబట్టి వాక్యానికి సాదృశ్యం అని అనబడుతున్న నీటిలో దిగిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామలో ప్రమాణకం చేసి మనం బాప్తీసం తీసుకోవాలి. ఎలాగో తెలుసా? సమస్తమును విడిచిపెడుతున్నానని ప్రమాణకం చేయాలి. ఆ ప్రమాణకం చేయడానికి ఇష్టపడితే రేపొద్దున మీరు ఫోన్ చేయండి, మీ కొరకు మీకు ఏమేమి కావాలో ఉన్నాయన్నీ కూడా మేము సిద్ధపడతాం. దేవుడు దీవించును గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడా, సర్వశక్తిమంతుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ వందనాలు. ఇదిగో నాయన, కూడి ఉన్న చిన్న మందిని జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి, మీ ఆత్మచేత అభిషేకించి జరిగిన కార్యక్రమం అంతా కూడా మీ తోడు అనుగ్రహించి మీ సహాయం దయచేసి బలపరిచి మీరే ఆశీర్వదించి దీవించమని, జరగవలసిన కార్యక్రమాల్లో కూడా మీరే జరిపించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవదేవుని మహింపరచండి.